ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇవాళ అవి కూడా నిద్ర ఎర్లీగానే లేచాడు. నిన్న మేము తిరుపతి వెళ్ళొచ్చాం కదా, ఈరోజు పొంగల్ అయితే పెట్టుకోవాలి. అండ్ నిన్న వీడియోకి చాలామంది అయితే చాలా మంచిగా కామెంట్స్ కూడా చేశారు. మేము వెళ్ళొచ్చాము, అమ్మో మా కాళ్ళు పడిపోయినాయి, మీరు వెళ్ళాలనుకున్నాము అని చెప్పి, ఓం నమో వెంకటేశాయ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు కదా. సో నిన్న నేను చెప్పుల గురించి చెప్తాను అన్నాను, చెప్పలేదు కదా. నా ఒక్క చెప్పులు మాత్రం ఉన్నాయి. అవి వాళ్ళ నాన్న ఇద్దరు చెప్పులు లేవు అక్కడ మేము వదిలిన చోట. ఎవరు తీసుకెళ్లారో తెలీదు. మా ఆయనకి చెప్పులకి అస్సలు కలిసి రావట్లా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ఆయన చెప్పులు పోతున్నాయి, అది కూడా శనివారమే పోతున్నాయి. ఇక అవి లెగవగానే పాలు తాగుతానంటే తాపిస్తున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇలా బయటకు వెళ్తా ఏయా నువ్వేదో కష్టపడి తెచ్చినట్టు మీ నాన్న చూసి వదులని ఇస్తున్నాడు నీకు. నీళ్ళు మసిలి మరిగిపోతున్నాయి, ఇక్కడే ఉన్నావు, నేను మర్చిపోయి వెళ్ళాను అనుకో, ఆ రకంగా సౌండ్ వస్తుంది ఏందని చూస్తుంటే. ఇదండి పరిస్థితి ఇంట్లో. నా కోసం కాదు, అవి కోసం నేను పెట్టింది. అలా కవర్ చేసుకోవాలి. సంచి ఇక్కడ పెట్టావు కదా తల్లి. ఇక హవి కథ చూసారు కదా. హవికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసా, హవికి రెడీ చేయించాలి. ఆల్రెడీ నేను పూజ చేశాను, కానీ అప్పుడు పొంగల్ పెట్టలా, పాలు రాలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి పూజ చేద్దాం అనుకుంటున్నాను. శ్రీమంతానికి మా పిన్ని వాళ్ళు పెట్టారు, దాని మీద బ్లౌజ్ లేదు. ఇది ఏం కాంబినేషన్ అనుకోవద్దు. నేను మీషో బ్లౌజు ఒకటి స్ట్రెచబుల్ బ్లౌజు తీసుకున్నా, జస్ట్ 130 రూపీస్కి వచ్చింది. సో దాన్ని ఇప్పుడు నేను ఎలాగో రివ్యూ చేయాలి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రెష్ అవుతున్నా. ఆల్రెడీ పొద్దున పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను పాలు పొంగిచ్చి పొంగలన్నం వండాలి దేవుడికి, అన్నీ శుభ్రం చేసుకుంటా. అందుకే రెడీ అవుతున్నా. వేరే వీడియోస్ కూడా ఉన్నాయి తీయాల్సినవి దానికోసం. సో ఇంక ఇట్లయితే రెడీ అయ్యా. ఈ శారీ మీదకి బ్లౌజ్ కుట్టికుండానే వాడేస్తున్నా. ఇది సెకండ్ టైం ఇది వేసుకోవడం. నేను అవి పుట్టిన ఫస్ట్లో సంక్రాంతికి వేసుకున్నా. ఇంక ఇప్పుడు ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా ఎలాగో మనము రివ్యూ చేయాలి కదా అన్నట్టు వేసుకున్నా. నిజంగా క్వాలిటీ చాలా బాగుంది అండ్ అస్సలు గుచ్చుకోవట్లేదు. ఆల్రెడీ నేను నిన్ననే షార్ట్ పెట్టేశాను కదా. సో ఇప్పుడు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ నేను షార్ట్స్లో పెట్టినప్పుడు లింక్ అంటున్నారు. సో అదేంటంటే కామెంట్ సెక్షన్లో పెట్టినా సరే మనకి లింక్ అనేది ఓపెన్ అవ్వదు. అందుకని నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను. కమ్యూనిటీ ట్యాబ్ అంటే మన ఛానల్లోకి వెళ్ళగానే వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్ అని ఉంటుంది కదా, పోస్ట్లోకి వెళ్తే కనిపిస్తాయి. సో ఇక్కడ నేను పొంగల్ అన్నానికి అయితే పెట్టేసుకుంటున్నా. నేనైతే రెడీ అయిపోయా. అప్పటికే టైం 9:30 దాకా అయిపోయింది. ఏంటో అసలు టైం ఎలా పరిగెత్తిద్దో అర్థం కాదు ఒక్కొక్క రోజు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఒక పెద్ద సామాన్ అయితే తీసుకున్నాను. అదేంటిది, ఎలా ఓపెన్ చేసాం, ఎలా వాడాలో కూడా తెలీదు, అయినా తీసుకున్నా, చూద్దాం. సో పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. గబగబ చేసుకుంటున్నా. ముందునే నేను కాళ్ళకు పసుపు అదంతా రాసుకున్నా. ఆ క్లిప్ ఏమైపోయిందప్ప. సో కాళ్ళకు పసుపు అదంతా రాసుకున్నాను. పొంగల్ అంటే తెలిసిందే కదా, పసుపు కుంకాలు పెట్టుకొని చేసుకుంటాం. ఇంక ఈరోజు వంట కూడా నేను పప్పే వండుదాం అనుకుంటున్నాను. అలాగే మేము ఇప్పుడు నాన్ వెజ్ తినాం కదా, అలాగని మళ్ళీ పొంగల్ చేసిన రోజు నాన్ వెజ్ తింటే ఇంక మామూలుగా ఉండదు. మీరు అయినా ఇప్పుడు తినట్లేదు, నేను నెక్స్ట్ సండే వరకు తినను. ఫ్రైడేతో హనుమాన్ చాలీసా అయితే అయిపోయిద్ది. చాలామంది హనుమాన్ చాలీసా గురించి కూడా డీటెయిల్గా చెప్పండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈసారి ఇలా కాకుండా నేను డైరెక్ట్గా కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇంకొక పక్కన పొంగల్ అవుతూనే ఉంది. నేను వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ అన్నీ పడేశాను. ఎందుకు ఇలా పడేశాను అంటే అటు ఇటు తిరుగుతా అన్నీ చిందరవందరగా ఉన్నాయి. అండ్ నాకు ఒక దానికోసం అయితే వెతుకుతున్నా. జ్యువెలరీ అయితే తీసుకున్నాను. వాటికి ఏంటంటే వెనక సీలలు పెడితే పడిపోతుంది అనమాట. మనకి రబ్బర్స్ కానీ అవి ఉంటాయి కదా సీలలు పెట్టుకునేటప్పుడు, అవి పెట్టుకుంటే నిలుస్తాయి. వాటి కోసం వెతుకుతున్నాను. నా దగ్గర ఉండాలి, ఎక్కడ పెట్టానో తెలీదు. అందరికి ఇంతే కదా, ఎక్కడో ఏదో ఒకటి పెడతాము, మిగిలిన తర్వాత ఊరంతా ఎతుకుతాము. అట్లా అన్నమాట సంగతి. ఎతకడానికి అన్ని కింద పడేసా. సరే ఎలాగో కింద పడేసాను కదా అని అన్ని నీట్గా సర్దుకుంటున్నాను. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అన్నీ నిన్న నేను వేసుకున్నాను కదా తిరుమల వెళ్ళేటప్పుడు, అవి కూడా నీట్గా సర్దుకున్నా. సో ఎట్లా అంటే అట్లా పడేసామంటే తొందరగా పాడైపోతాయి. సో మ్యాక్సిమం నేను తొందరగా నీట్గా సర్దుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒక పక్కన పొంగల్ అయ్యేలోపు ఈ పనులన్నీ చేసుకుంటున్నా, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి. ఈ హవికేమో రెడ్ కలర్ పిచ్చే పట్టింది. కార్ కలర్ డ్రెస్ ఆరినప్పుడల్లా ఇదే వేసుకుంటున్నాడు. ఇక రెడ్ కలరే ఓ 10 జతలు కొంటే పోయిద్ది. ఇంకా రెడ్ ఒకటే కలరు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి నేనైతే ఇక్కడ అన్నీ సర్దేసుకొని అన్నీ పెట్టేసుకున్నా. నాకు రబ్బర్స్ అయితే దొరికేసినాయి, అమ్మయ్య అనుకున్నా. ఇంకెక్కడికక్కడ సర్దేసి డోర్స్ అయితే వేసుకున్నా. ఏదేమైనా సరే శారీస్ కట్టుకొని వీడియోస్ తీయడం కొంచెం కష్టం అన్నమాట. సో లడ్డూలు కూడా పెట్టేసుకుంటున్నాం. ఎక్స్ట్రా లడ్డూలు ఏం తెచ్చుకోలేదు. ఒక టోకెన్కి ఒక లడ్డు వస్తుంది కదా, ఇంక అంతే తీసుకున్నాం, ఇంకెక్కువ కూడా తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి పొంగల్ కూడా రెడీ అయిపోయింది. నేను ఎక్కువే అవి పొంగల్ అన్నం బాగా ఇష్టంగా తింటున్నాడు.
సో ఆయన అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి, అందుకని కూడా వండా. ఇంకా చూడండి ఏ రకంగా ఏడుస్తున్నాడు అలా నాన్న దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఎక్స్పైర్ అయిపోయినాయి తింటానన్నాడని పడేశాను అనమాట. దానికి రంకెలు పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఎట్లా తయారయ్యాడబ్బా పిల్లోడు. ఇంక ఇక్కడ ఒక పక్కన వచ్చేసి అన్నం వండేసాను, ఇంకా కందిపప్పు కూడా నానబెట్టి పెట్టేసా. అప్పటికే టైము మాకు 10:30 దాకా అయినట్టుంది. ఇంక ఇప్పుడు టిఫిన్ చేయాలి. చాలా నీరసం వచ్చేస్తుంది, ఒక్కొక్క రోజు చాలా లేట్ అయిపోయింది కదా, భలే నీరసంగా అనిపించింది. కానీ ఏ పని తప్పించుకుంటున్నాను చెప్పండి, ఏ పని తప్పించుకోలేము. సో అటుదిటి ఇటుదట అయిందా, కాదు లడ్డూలను పొంగలన్నం అయితే తీస్తున్నారు. సో ప్రసాదం చేసాం కాబట్టి ముందుగా మనము పొంగలన్నమే తినాలి కదా, పొంగలన్నం తినేసిన తర్వాతనే మనం ఇంకా ఏమైనా తినాలి కదా. అవి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ పెట్టాం. మా ఆయన కూడా ఎలాగో నువ్వు ప్రసాదం చేస్తున్నావు కదా, పూజ చేసిన తర్వాత తింటాలి, ఇప్పుడు తిననని అయితే చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా నేను అవి కూడా పెడుతున్నా. అవికి ఇష్టం, కాలుతుంది చెప్తే వినడు కదా, కాలుతుంది నాన్న అన్న వినకుండా పెట్టు అంటనే ఉన్నాడు. సరేలే అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను. సో నోరు కాలుతుంది, అయినా కొంచెం వద్దు చాలా పెట్టాలంట, పెద్ద తినే వాళ్ళకి కూడా చెల్లదు. అవి కానీ తినడం చూసారంటే మనకు నీరసం వచ్చేసిద్ది, అట్లా ఉండిద్ది అనమాట. ఏదేమైనా ఇలాంటి వర్క్ శారీస్ ఇవన్నీ చాలా వెయిట్ ఉంటాయి, బట్ లుక్ కూడా అలాగే ఉండిద్ది. కొన్ని శారీస్ అలా ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి కదా, అలాంటి శారీస్లో ఇదొకటి నాకైతే బాగా నచ్చిద్ది. కలర్ కూడా అండ్ ఈ లైట్ బ్లూ అనేది వేసుకుంటే బాగుండిద్ది. అండ్ దీని మీద బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటాలి కానీ ఎందుకులే అబ్బా ఎప్పుడో ఒకసారి వేసుకునేదానికి బ్లౌజ్కి డబ్బులు వేస్ట్ అనిపించిద్ది. అందుకే కుట్టించుకొని తొందరగా ఏ బ్లౌజులు ఇంకా ఖచ్చితంగా కుట్టించుకోవాలంటే తప్పించి. ఇక్కడ ఇవాళ ఎవరిదో బర్త్డే, ఇంకా ఫుల్ మ్యూజిక్లు బాంబులు గందరగోళం, ఇక అవి ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి నేను పంచలోహం జ్యువెలరీ తీసుకున్నా, అది కూడా నేను షార్ట్ పెట్టా కదా. ఇది వచ్చేసి ఎలిఫెంట్ రింగ్ అంట, దిష్టి తగలకుండా. ఇది వచ్చేసి కళ్యాణ్ పుంగరం. ఈ నేను ఇయర్స్కి పెట్టుకున్నది స్టడ్స్. సో ఇవేంటంటే ఇయర్ రింగ్స్ అయితే వాడే కొద్దికి ఇంకా షైనింగ్ వస్తుందంట, అన్పాలిష్డ్ అనమాట, ఎప్పటికీ కలర్ పోవు. ఇయర్ రింగ్స్ మాత్రం లైట్గా పాలిష్ వస్తాయి. దీనిలోని డబల్ స్టెప్ బుట్టది సింపుల్ది ఒకటి తీసుకున్నా, అండ్ అదే తీసుకున్నా. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను షార్ట్లో ఇచ్చేసాను చూడండి, లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా చూడండి. సో నాకైతే ఇవన్నీ జ్యువెలరీ చాలా బాగా నచ్చినాయి. పైగా ఇప్పుడు సంక్రాంతి టైం కూడా కాబట్టి మనం ఎట్లాగో షాపింగ్ బాగా చేస్తాం కదా. ఇక్కడ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ చూసాను, నిజంగా వర్క్ అయింది అనుకున్నా. తీరాది వర్క్ అవ్వాలా పాడు అవ్వాలా, టైం వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత బైసన్ అని ఒక సినిమా అయితే కొంచెం చూసాం. నాకైతే విపరీతంగా నిద్ర వస్తుంది, నిద్ర అస్సలు సరిపోలేదు. నేను నైట్ కూడా 1 o'clockకి పడుకున్నాను కదా, ఫుల్ తలనొప్పి. ఇంక ఫుడ్ తినేసి నిద్రపోయాను. నిద్రపోయి లేచి మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ చేసుకుంటాను కదా, పూజ అయితే చేసుకుంటున్నా. ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి అవిని పట్టుకున్నారు. మామూలుగా అయితే అసలు పూజ చేసుకొని ఇవ్వట్లేదు. అవి ఫుల్ ఏడుస్తున్నాడు, ఫుల్ అరుస్తున్నాడు, వద్దు చేసుకోవద్దు, పూజ చేసుకోవద్దు అని చెప్పేసి చదవద్దు అంటాడు. హనుమాన్ చాలీసా ఏంటంటే మార్నింగ్ టైంలో 11 times చదివితే చాలు, కానీ ఈవినింగ్ ఒకసారైనా 3 సార్లైనా చదువుకుంటా. ఖచ్చితంగా చదవాలని రూల్ ఏం లేదు. ఎలాగో పూజ చేస్తా కదా, ఒకసారి 3 సార్లు చదువుకుందాం అనుకుంటా. ఒక్కసారి చదవడం కూడా నాకు చాలా కష్టమైపోయింది. అవితోటి అస్సలు చదవనుడు, ఏడుస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. ఇంకా మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, అందుకని కూడా ఇంకొకసారి చదవడం చాలా కష్టంగా చదువుతా. ఇంకా అలాగే ఈ రోజైతే మా వారు ఉన్నారు కాబట్టి మంచిగా నేను పూజ చేసుకుని 3 times అయితే చదువుకున్నాను. చాలా మంచిగా అనిపించింది కదా ఇలా పూజలు చేసుకున్నా, లేకపోతే మనం అనుకున్నా అదొక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. సో పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అంటే అంత పాజిటివ్గానే జరిగిద్ది, అది కూడా నేను బాగా నమ్ముతా. సో మీరు చెప్పారు కదా పూజ అయిపోయిన తర్వాత హారతి కింద పెట్టేసేయండి, పైన మసి పట్టకుండా ఉండిద్దని. ఇంకా అప్పటి నుంచి నేను కిందనే పెడుతున్నా. సో ఇప్పుడు ఎంత తెల్లగా నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నల్లగైపోతే బాగా ఉండిద్ది చూడడానికి. హారతి గారు వెళ్ళిపోయి ఇప్పుడు హారతి తీసేసుకుంటా. పొగ వస్తుంది, కొండెక్కుతుంది అనాలి. పో వెళ్ళు, గో కాలిద్ది, గో. హారతి తీసుకుంటున్నాడమ్మా భక్తుడు. ఎన్నిసార్లు తీసుకుంటావు తల్లి? అది పొగ, మంట, హారతి పైకి వెళ్తుంది నాన్న పొగ. మార్నింగే బట్టలు వేసి ఉండాల్సింది, బట్టలు వేయడం కుదరలేదు. నేను స్నానానికి వెళ్ళే ముందే బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇంకా పూజ కంప్లీట్ చేయగానే అన్నం స్టవ్ మీద పెట్టేసి ఇంకటి వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నా. అవిని కూడా తీసుకెళ్ళాను, కాసేపు ఆడుకుంటాడు అనమాట బయట. కానీ చల్లగా ఉంటుందమ్మా, అసలు ఎంత చల్లగా ఉంటుందంటే వణుకొచ్చేస్తుంది నాకు. అసలు పిల్లోడికి మాత్రం అసలు వణుకు లేదు, ఏమీ లేదు. పిల్లలకి అసలే ఎక్కువ చలి పుట్టదంట తెలుసా మీకు? మనకి ఎక్కువ చలి పుట్టిద్ది. చిన్నప్పుడు మా అమ్మ అలాగే చలి అంటే అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది అనమాట.
సో మొత్తానికి గబగబా బట్టలు అయితే ఆరేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ వేసుకోవచ్చు కానీ మార్నింగ్ టైంలో అస్సలు కుదరట్లేదు. వీళ్ళు లేచేంత వరకు మిషన్ వేయడానికి అవుతుంది. వీళ్ళు లేచిన దగ్గర నుండి ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉండిద్ది. ఇంకా ఏదో ఒక పని. అందుకే ఇంకెందుకులే అబ్బాయి ఎప్పుడైతే ఏముంది ప్రశాంతంగా ఆరేసుకుందాం అని చెప్పేసి ఆరేస్తున్నాను. సో ఇంక ఇవి రేపు మార్నింగ్ ఎండ్ వచ్చేసి కాబట్టి మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయి. తీసేసి మంచిగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హబీబాబు ఇది నాది, ఇది ఈ కలర్, ఇది నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాడు. సో ఇంకా బట్టలు కూడా కొన్నిసార్లు అందిస్తాడు, కొన్నిసార్లు పడేస్తాడు. ఆయన డిపెండ్స్ ఆన్ హిజ్ మూడ్ అన్నమాట. ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లాగా. ఇక్కడ చూడండి ఎత్తుకోమని తిరుగుతున్నాడు. అట్లా చేస్తూ ఉంటాడు. అబ్బా పిల్లలు ఎంతైనా సరే మన చుట్టూతో తిరుగుతూ ఉంటే భలే సందడిగా ఉండిద్ది కదా. కొన్నిసార్లు విసుగు కూడా వచ్చింది అనుకోండి. కానీ తర్వాత వాళ్ళు పెద్ద అయిపోయినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. ఇప్పుడే మనం కూడా ఎంజాయ్ చేయాలి. సో మొత్తానికి బట్టలన్నీ అయితే ఆరేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అవికి ఫుడ్ పెట్టేసి నేను కూడా ఫుడ్ తినేసేయాలి. ఏమడుగుతున్నావు? ఏమైంది? ఎరగొట్టేసావా? ఎందుకు తల్లి? ఉంచుకోవచ్చు కదా. నీకు గాలాడుతుందా అవి? అలా కొట్టావా? సరే తల్లి. అవి ఏం లబ్బా ఏం రావటం లేదబ్బా. తల్లి ఏమొచ్చింది మన ఇంటికి? ఏమమ్మ ఎక్కకూడదు నాన్న, దిగు నాన్న, పాడైపోద్ది ప్లీజ్. అవి అది వ్యాక్యూమ్ క్లీనర్, ఇల్లు క్లీన్ చేసేది, అట్లా ఎక్కకూడదు. మొయ్యలేకపోతున్నావా? మొయ్యాలి, నువ్వు బాహుబలివి కదా. మొయ్యమ్మా ప్లీజ్ అమ్మా మొయ్యాలి. పట్టుకో, ఇట్లా పట్టుకొని లేపు రాటల్లా. తొక్కకూడదమ్మా ప్లీజ్. అలా అరవకూడదు. నువ్వే ఎక్కడ పెట్టావు? నువ్వే పెట్టావు. ఏం కావాలి? ఏం ఓపెన్ చేయను. బాక్స్ ఆరు ఇక్కడ బట్టలు అడ్డంగా ఉన్నాయి కదా, ఈ ఫోల్డ్ చేసేసి చేద్దాం సరేనా? నువ్వు మనం కూర్చోడానికి ప్లేస్ లేదు కదమ్మా. మన లేదు. ఇది తీసేసి అందులో ఏముందో చూద్దామా? నీకు ఇష్టమా ప్యాకింగ్ ఓపెన్ చేయడం? సీజర్, కత్తిరి కాదు సీజర్. అలాది అలా అనాలా? సరే చెప్పు తల్లి. బ్యాటరీ పడేసావా? లేవాలి. చేరులేమ్మా. జరుగు నాన్న ప్లీజ్. చేరులే. సో ఫైనల్గా గబగబా కొన్ని బట్టలు అయితే వాష్ చేశాను. నిన్న నేను తిరుమలకి వెళ్ళి వచ్చిన శారీ వాష్ చేశాను. సో అవన్నీ ఫోల్డ్ చేసేసి మంచం ఖాళీ చేసేసి ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయాలి. ఇది మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ వచ్చింది. ఈరోజు మార్నింగే వచ్చిద్దేమో, ఓపెన్ చేసి యూజ్ చేద్దాం అనుకున్నా. సో మా ఆయన కూడా ఇప్పుడు వీకెండ్ అయితే ఖాళీ ఉంటారు కదా వీడియో తీయడానికి. పాపం మా ఆయన కూడా చాలా టార్చర్ చేస్తున్నా వీడియోలు తీయమని చెప్పి. సో ఆయన కూడా చాలా పేషెన్స్ తోటి అయితే తీస్తూ ఉంటారు. అంటే ట్రైపాడ్తో తీసుకోవచ్చు కానీ ఇలాంటివి ఏంటంటే డీటెయిల్గా చూపించుకుంటే కష్టమే అనమాట. అంత క్లారిటీగా కూడా మనకు కరెక్ట్గా ఏం కనిపిస్తుందో అవతల అనేది మనకు అర్థం కాబట్టి టెన్షన్ కొంచెం ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ట్రైపాడే పెట్టుకున్నాను. మా ఆయన ఎక్కువ కష్టపెట్టలేదు. మొత్తానికి అన్నీ ఫోల్డ్ చేసేసా. ఇప్పుడు తీసి చూసుకుని ఎలా ఉంది ఏంటో చూసుకుంటున్నాను. ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో చూసుకుంటాను. పొంగల్ క్లీనింగ్ కోసం వ్యాక్యూమ్ క్లీనర్. చెప్పు ఏంటిది? అమెజాన్ నుంచి తీసుకున్నాం. ఏంటిది చెప్పు. తీసుకున్నామా? అద్దుగో. అది చూడండి. అన్నీ కావాలా? తీసుకో. అన్నీ
ఓపెన్ చేయకూడదు. ఏంటి పంపించారు? ఏంటిది ఇది? ఒక గాలికి అటు ఇటు అవ్వకుండా చూసావా? దీన్ని కూడా చూడు ఎట్లా ర్యాప్ చేశాను. అవి ఇరిగిపోయింది. ఇది కింద క్లీన్ చేసేదాన్ని. అది కొట్టి ఆడుకునేది కాదు అది. ఇది మిషన్. దీన్ని చూడు ఎలా ర్యాప్ చేశారు. దీనిలో పెట్టారు. 6 months వారంటీ ఉంది. మాన్యువల్ ఇచ్చారు. దీనిలో 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి కింద క్లీన్ చేయడానికి, ఇది వచ్చేసి మన కిటికీలు, చిన్న చిన్న కిటికీల మధ్యలో గ్యాప్ ఉంటుంది చూడు మనకి, అది క్లీన్ చేయడానికి. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసి అసలు ఎలా ఇద్దరు చూడాలి. అటు పక్కనే అది వైర్ అమ్మా, వైరు వెళ్తలా పెడతాను మొదలు. ఇది ఆపనా? కెమెరా ముందు సిగ్గుపడుతున్నా. అది ఎలా కొడతాడు? పైకి లేపు ఓపెన్ చేసేలోకి ఎలా కొడతాడు? అవి ఇదా అది ఇచ్చే ఇంకా కర్ర వాళ్ళు కొడతారు. మంద కాదు అది. దీంతో ఆడుకోకూడదు అసలు. ఇదేనా దేనికో? అమ్మా ఓ హ్యాండిల్ అదే కదా. ఓ మై కూడా అది హ్యాండిల్ నాయనో కొడతారు. నాకెందుకు చెప్తా నేను అలా ఫోన్ చేసి. ఫోన్ ఇటీ చెప్తా. ఇది ఆడుకునేది కాదు. మరి ఇదిగో ఇక్కడ చూపిస్తారా? ఇదిగో మిషన్ ఉంది కదా, దీనికి హ్యాండిల్ ఇది. మరి మన ఇల్లు మురిగ్గా ఉంది కదా తల్లి, నువ్వు అన్ని పడేస్తావు కదా, అందుకని నేను సంక్రాంతికి ఇది తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు దాన్ని పాడు చేసావు అనుకో, వాళ్ళు ఫోన్ చేసి కొడతారు, తీసుకెళ్ళిపోతారు. నేను ఇచ్చేసేయి. ఆడుకునేది కాదు. ఇచ్చే చూడు ఇక్కడ రాశారు ఆడుకోకూడదు అని. ఇవి ఇంకా వీళ్ళ దగ్గర హెయిర్ స్ట్రైట్నర్. ఇదేంటిది అర్థం కదా. ఇదేమో ఐరన్ది, ఇదేమో రోటీస్ అయి కలుపుతారు చూడు పిండిది అది. ఇదేంటిదో చాలా అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏది ఎందుకు ఏం సెట్ చేసాం? సరే ఫోన్ చేస్తాను నాకు. ఏం ఊడిపోయింది? ఇది కూడా కొట్టేశాడా? ఇది దేనికి? కార్నర్స్ లైట్లో. ఓకే 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 ఓకే. వద్దాం ప్లీజ్ నాన్న. ఇదేమో అదిగో అది క్లీన్ చేయడానికి. ఓకే ఇది 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 వెళ్ళని, ఈ కార్నర్స్ వెళ్ళలేదని ఇది కార్నర్. ఓకే ఓకే ఓకే. ఇది వచ్చేసరికి నేల మీద. అవును ఇది తెలుసు. కిందకి 4 మోడ్స్ ఉన్నాయా? ఓకే. ఇలా నడుచుకుంటుంది. సినిమాల్లో చూసేదాన్ని. ఎప్పుడు ఇలాంటివి కొనుక్కుంటాం? అసలు చాలా రేట్లు ఉంటాయి. అబ్బా మన వల్ల కాదులే అనుకునేదాన్ని నేను. ఈ హ్యాండిల్ పెట్టాలి, మిషన్ ఆన్ చేసుకోవాలి. కానీ వైర్ చిన్నగా ఉందనుకో, ఇల్లంతా తిప్పాలంటే కష్టంగా. ఇదేంద్రా పెద్దదేనా? చెప్పు నాన్న, చెప్పు 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 నాన్న. వైర్ నాన్న కరెంటు పెట్టి ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోయిద్ది. ఇప్పుడు మనకు అసలుకే పైపైన ఊడుస్తాం కదా, అది స్టిక్ హ్యాండిల్. జయమాన కాదే అది. వాళ్ళకి ఫోన్ చేస్తాలే, నాకు ఎందుకులే. పాడైతే వస్తారు మన ఇంటికి. స్టిక్ నాన్న, హ్యాండిల్ హ్యాండిల్ తల్లి, హ్యాండిల్. దేవుడా నాన్న ఆఫీస్కి వెళ్ళాలి నాన్న. ఇప్పుడు తగిలింది. ఇదిగో ఎలాగ తగిలింది చెప్పు. ఎలా తగిలింది? ఎందుకు ఇసిరేసావు? అమ్మ ఫోన్ ఇసిరేసావా? అప్పుడు నాన్న తగిలిందా? నాన్న ఏడ్చాడా? నువ్వు ఏడ్చావా? నువ్వు 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 ఏడవలేదా? నువ్వు ఏడ్చావా? నువ్వు ఏడ్చావా? ఎలా ఏడ్చావు? అని ఏడ్చావా? నాన్న వెళ్ళిపోయాడు, నాన్నకు దెబ్బ తగిలింది.
నాన్న దెబ్బ తగిలిందని ఏడ్చావా? తర్వాత ఎక్కడికి వెళ్ళాడు నాన్న? అప్పుడు ఏం తెచ్చాడు నాన్న? మందులు తెచ్చానా? కళ్ళల్లో మందులు వేసావా? ఇందుకు కొను. అప్పుడు మందులు టాబ్లెట్లు కూడా వేసావా? ఎన్ని రోజులు వేసావు? నోట్లో కూడా వేసావా? టాబ్లెట్ లేదు. లవి తల్లి, లవి తల్లి. మిట్టు చెప్పు. లవి చెప్పు. మిటుకు ఏంటి మిటుకు? లవి చెప్పు. హవి చూసారు కదా ఎలా కబుర్లు చెప్తున్నాడో. నాకు వ్యాక్యూమ్ క్లీనర్ బాగా నచ్చింది, రేపు వాడి చూస్తాను. సో ఇక్కడ హవి గారు ఇయర్ మఫ్స్ పెట్టుకుంటానంటే పెట్టాను. చూడండి ఎట్లా చేస్తున్నాడు, చూపించాను ఎట్లా అనాలి నాన్న అని. ఇక టీవీ పెట్టాము, ఎందుకంటే వాళ్ళ నాన్నకి మీటింగ్స్ అనమాట. ఒక టైము ఉండదు ఏమీ ఉండదు కదా వీళ్ళ మీటింగ్స్కి. సో మీటింగ్ అయితే షెడ్యూల్ చేశారు. సో ఆయనకి మీటింగ్ ఉంది. ఇంకా కాసేపు హవి నేను బయటకు వెళ్ళి నేను ఫుడ్ తినేసి హవికి కూడా ఫుడ్ పెట్టేసా. మా వారు ఫుడ్ తినేసరికి 9 o'clock దాకా అయిపోయింది. సో ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాము, గుర్తుకోలేదు నాకు. సో ఇంకెందుకమ్మ తల్లి నువ్వు నన్ను వీడియో తీస్తున్నావు, తినేటప్పుడు ప్రశాంతంగా నన్ను తినేవు అంటున్నారు. సో ఇక్కడ నేను అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని సింక్లో ఉన్న అంట్లన్నీ తోముకుందామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే, మొన్న నేను అంటులతో వీడియో పెట్టాను కదా, దాని గురించి అనమాట. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, సిస్టర్కి, అమ్మకి, బెస్ట్ ఫ్రెండ్కి అలా రకరకాలుగా చెప్తున్నారు. అంటే అవును చూశాను అని అయితే చెప్పారు. ఏదేమైనా సింకులకి ఆడవాళ్ళకి బాగా సింకుకి అంట్లకి ఆడవాళ్ళకి మంచి కనెక్షన్ ఉంది కదా. అవి ఇంకా స్వింగ్ కార్లో అయితే ఆడుకుంటున్నాడు కాసేపు. సో స్వింగ్ కార్లో గుద్దుతున్నాడు అనమాట, ఆడుకోవట్లేదు, మమ్మల్ని గుద్దుతున్నాడు, అదే పనిలో ఉన్నాడు. గుద్దుతా అని చెప్పి గుద్దుతున్నాడు. సో ఇంకా నేను సింకులు అంట్లన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకా అందులో మా వారు తినేసరికి ఇంకా అన్నీ ఖాళీ అయిపోతాయి కదా. రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఉండిద్ది. నాకు అసలు సింకులు అంట్లుంటే భలే చిరాకు, మీకు తెలిసిన విషయమే కదా, ఇదేం కొత్త విషయం కాదు నేను చెప్తున్నది. సో ఇంకా ఆడతాడు, ఆయన ఇష్టం. రకరకాల బొమ్మలు కావాలి హవి బాబుకి. ఏదేమైనా మగపిల్లలకి ఏంటంటే ఇట్లా ఆడుకునే బొమ్మలు ఉంటే వాళ్ళు చాలా ఎంగేజ్ అవుతారు. ఎంతసేపు టీవీ ఫోన్లు కాదు, ఇంకా నేను కొన్ని ఎంగేజ్ అయ్యే టాయ్స్ కూడా కొందాం అనుకుంటున్నాను. మీషోలో అట్లా ఇట్లా చూస్తున్నాను. చూసి వచ్చిన తర్వాత మీతో కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే నా వీడియో చాలామంది చిన్నపిల్లలు ఉన్న మదర్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. స్వింగ్ కార్స్ అంటే ఓన్లీ మగపిల్లలకే కాదు ఆడపిల్లలకైనా కొనుక్కోవచ్చు, కానీ హ్యాండిల్ చేయడం రావలేదు, ఫాస్ట్గా వెళ్ళిద్ది. హవికి బాగా అలవాటు, ఎందుకంటే భవికి ఫస్ట్ బర్త్డే అప్పుడు స్వింగ్ కార్ వచ్చిందనమాట. అప్పటి నుంచి భవి కంటే హవిని ఎక్కువ వాడాడు. మేము వెళ్ళినప్పుడల్లా వాడతాడు. ఈవెన్ భవికి కూడా ఇవ్వడు అనమాట. ఆయన కూడా తోసే సీనే కూర్చుంటాను అంటాడు. అప్పటి నుంచి కొందాం అనుకుంటున్నాం కానీ ఎందుకులేని చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఇంకా అనుకోకుండా అయిపోయింది కదా. సో అలా అన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇది లవ్ ల్యాప్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. లవ్ ల్యాప్ అనేది బ్రాండ్ కదా, మంచిగా చాలా బాగుంటుంది. సో సింపుల్ అంట్లో కూడా క్లీన్ చేసేసుకున్నాం. వద్దు 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 వద్దు. సో ఇక హవి గారు అట్లయితే అలా ఉన్నాయి. సింకులు అంట్లన్నీ తోమేసుకున్నాను. టైం అప్పటికి 10:30 దాకా అయ్యింది. ఇంకా మా హవిని పడుకోబెట్టి మేము నేను పడుకునేసరికి అయితే 11:30 అట్లా అయిపోయినట్టుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 3:30కి నిద్ర లేవాలి. పడుకోడు అసలు ఎంతసేపటికి పడుకోడే, మాట్లాడతాడు, ఆడతాడు. ఇక మనకేమో విసుగొచ్చేసిద్ది. ప్లీజ్ నాన్న నిద్రపోని. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. దా అంటున్నాడు అనమాట ఇక్కడ. బాయ్ థ్యాంక్ యూ సో మచ్.